అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టు టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి, అక్కడ మీకు ఏ క్వెరీస్ అయినా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఈరోజు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ డెఫినేషన్ ఆఫ్ ఆర్పిఏ. ఓకే, సో చాలామంది అంటే ఆర్పిఏ గురించి అడుగుతున్నారు, బట్ మనం ఎక్కువ దానిపైన ఎప్పుడు వర్క్ చేయలేదు. బట్ ఐ గివ్ యూ డెఫినేషన్ లైక్ వై ఆర్పిఏ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు, ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో. ఓకే, సో ఎవరైతే బీకామ్ సైడ్, బీఎస్సీ సైడ్, లేకపోతే బీటెక్ వాళ్ళైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మీరు ఆర్పిఏ నేర్చుకున్నాడు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో వాట్ యూ మీన్ బై ఆర్పిఏ? ఆర్పిఏ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఓకే, సో ఈ దీంట్లోనే మీకు యాక్చువల్గా యూ విల్ సీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే లైక్ వాట్ ఎవర్ ది ప్రాసెస్ is there, we are automating using a robo. ఓకే, సో రోబోస్ యూజ్ చేసి మనము ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తున్నాము అనేది మనకి ఆర్పిఏ దాంట్లోనే ఉంది, అంటే ఆ డెఫినేషన్లోనే దీంట్లోనే ఉంది. ఓకే, సో హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఐటీ కానివ్వండి, బిజినెస్ మేనేజ్మెంట్లో కానివ్వండి, మనం ఎట్లా యూజ్ చేస్తాము అనేది మాత్రం ఇట్స్ నాట్ దేర్. ఓకే, సో ఇట్స్ నాట్ దేర్ అంటే లైక్ వీ కెనాట్ యూజ్ దట్ ఇన్ ఐటీ కానివ్వండి, బిజినెస్ మేనేజ్మెంట్లో కానివ్వండి, వీ కెనాట్ యూజ్ ఇట్. ఓకే, సో అంటే యూజ్ ఇట్ అంటే లైక్ వీ కెనాట్ యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ, మనకు అంత ఉపయోగపడదు. ఎందుకంటే వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఐటీ లాజిక్స్ కానివ్వండి, ఓకే, సో మనం చేసే దాంట్లో కానివ్వండి, ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఇంటెలిజెంట్ డివైజెస్. అంటే లైక్ ఆటోమేషన్ చేస్తున్నాం అనుకోండి, సో ఇట్ షుడ్ రీడ్ త్రూ ది స్క్రిప్ట్స్ కానివ్వండి, ఆ లాజిక్ కానివ్వండి, అదంతా కూడా ఆర్పిఏ చేయలేదు. ఓకే, సో ఇట్ ఈస్ మోస్ట్లీ నౌ వై ఇట్ ఈస్ బికమింగ్ పాపులర్ ఎమాంగ్, లైక్ ఇప్పుడు ఎందుకు ఇది ఎంత పాపులర్ అవుతుందంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ లాడ్ ఆఫ్ డొమైన్స్. లైక్ కస్టమర్ సర్వీస్ డొమైన్ అనుకోండి, యూ కెన్ యూజ్ దట్ ఇన్ కస్టమర్ సర్వీస్ డొమైన్, యూ కెన్ యూజ్ దట్ ఇన్ హెచ్ఆర్ డొమైన్స్, యూ కెన్ యూజ్ దట్ ఇన్ ఫైనాన్షియల్ డొమైన్స్, యూ కెన్ యూజ్ దట్ ఇన్ సప్లై చైన్స్, యూ కెన్ యూజ్ దట్ ఇన్ బ్యాంకింగ్ డొమైన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఓకే, సో రిపిటేటివ్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో ఆ రిపిటేటివ్ ప్రాసెస్ అన్నీ కూడా మనము చేంజెస్ అంటే లైక్ వీ కెన్ మేక్ చేంజెస్ టు ఇట్ అనమాట. ఓకే, సో మేక్ చేంజెస్ టు ఇట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్, ఓకే, సో ఒక ఆర్గనైజేషన్ ఉంది వేర్ దే విల్ కలెక్ట్ ఆల్ ద ఈమెయిల్స్. ఓకే, సో మెయిల్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, ఓకే, సో దే విల్ రిజిస్టర్ ఇన్ టు ఏ వెబ్సైట్ ఆర్ దే రిజిస్టర్ ఇన్ టు వన్ ఫామ్. ఓకే, సో వాళ్ళు ఒక రిజిస్టర్ చేస్తారు ఒక వెబ్సైట్లో. ఓకే, సో మొత్తం ఈ మెయిల్స్ కానివ్వండి, ఈ కాల్స్ కానివ్వండి, అన్నీ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కాల్స్ అంటే లైక్ యూ నో రైట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా బిజినెస్ కస్టమర్ సర్వీస్ ఉందనుకోండి, దే విల్ టేక్ ద కాల్స్ అండ్ దే విల్ ఎంటర్ థింగ్స్ మాన్యువల్లీ. ఓకే, సో వాళ్ళు మాన్యువల్గా మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు మనకి ఇవన్నీ కూడా. ఓకే, సో అప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అరౌండ్ 1,00,000 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సో 1,00,000 కస్టమర్స్ డేటా నీకు పుల్ చేయాలి. 1,00,000 కస్టమర్స్ డేటా ఉంది వెబ్సైట్లో అండ్ యూ నీడ్ టు పుల్ దట్ డేటా. ఓకే, యూ నీడ్ టు పుల్ దట్ డేటా అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ సమ్ ఫామ్స్. ఓకే, సో ఫామ్స్ ప్రిపేర్ చేసి మనము ప్రింట్ చేయాలి. ఓకే, సో ప్రింట్ చేసి ఆ ఫామ్స్ని ఏవైతే నాకు కావాల్సిన ఫామ్స్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది మెయిల్స్ అండ్ కాల్స్లో ఐ వాంటెడ్ టు టేక్ ది ఫ్యూ థింగ్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఏ మెయిల్స్ అయితే వచ్చినాయో, ఏ కాల్స్ అయితే వచ్చినాయో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై మై ప్రోడక్ట్. ఓకే, సో ఎవరైతే నా ప్రోడక్ట్ని బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే లైక్ నా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళ డేటా కావాలి. అండ్ ఆల్సో ఐ వాంట్ టు సెగ్రిగేట్ డేటా విత్ కంప్లైంట్స్. ఓకే, సో ఎవరైతే నా ప్రోడక్ట్ని వాడుతున్నారో, ఓకే, సో ఆ ప్రోడక్ట్ పైన ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ డేటాను కూడా నేను సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ ఓన్లీ ది కంప్లైంట్స్ డేటా. ఓకే, సో నేను ఏవైతే డేటా వస్తుందో అందులోంచి కంప్లైంట్స్ డేటాని తీసుకొని ఐ వాంట్ టు పుట్ ఇట్ లైక్ ఐ వాంట్ టు టేక్ ఏ మేక్ ఏ ఫైల్. ఓకే, సో ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేసి ఐ వాంటెడ్ టు టేక్ ఏ ప్రింట్అవుట్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ మాన్యువల్లీ, ఓకే, సో ఇమాజిన్ లైక్ దీన్ని మనం మాన్యువల్గా చేసాం అనుకోండి, ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైమ్. ఓకే, సో లాడ్ ఆఫ్ టైమ్. ఎవరైతే మాన్యువల్గా చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే మాన్యువల్గా మీరు వాళ్ళకి వర్క్ ఇచ్చినా కానీ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ టీడీఎస్ జాబ్. ఓకే, సో ఒకప్పుడు ఇది ఉండేది లైక్ వెన్ దెర్ ఇస్ నో ఆర్పిఏ, లేకపోతే ఆటోమేషన్ ప్రాసెస్ లేనప్పుడు ఈ పీపుల్ యూస్ టు డూ దిస్. ఓకే, బట్ ఇది యాక్చువల్గా లైక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక పర్సన్ మాన్యువల్గా చేస్తున్నాడు అంటే ఇట్ విల్ బి వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అ వర్తీ థింగ్ టు డూ. ఓకే, సో అండ్ ఆల్సో హీ కెనాట్ గ్రో ఆన్ హిస్
కెరియర్. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటిని ఓవర్కమ్ కావడానికి కూడా యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. ఓకే, సో ఆర్పిఏ అనేది చాలా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, సో హౌ ఆర్పిఏ డస్. ఓకే, సో మనం ఒక వీ నీడ్ టు క్రియేట్ ఏ రోబో హియర్. ఓకే, సో ఒక రోబోని క్రియేట్ చేసినప్పుడు సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓసిఆర్. ఓకే, సో క్యారెక్టర్ రికగ్నైజేషన్ యూజ్ చేసి ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద డేటా. ఓకే, సో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మొత్తం కూడా అది ఫెచ్ చేస్తుంది బై నేమ్ కానివ్వండి, లేకపోతే ఇట్ మైట్ బి ఫెచింగ్ ద ఇన్ఫో ఆర్ ద కంప్లైంట్స్. ఓకే, సో ఏవైతే ఉన్నాయో దిస్ రోబో ఏం చేస్తా అంటే ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద డేటా. ఓకే, సో దెన్ ఇట్ విల్ వ్యాలిడేట్ ద డేటా. ఓకే, సో వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ పుల్డ్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. దెన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ ఎ ఫామ్. ఓకే, సో ఇది ఫామ్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా దిస్ విల్ గివ్ ది ప్రింట్. ఓకే, సో ప్రింట్ కూడా ఓకే, సో మన రోబోనే ఇస్తుంది అనమాట ఆర్పిఏలో. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడా వీఆర్ డూయింగ్ ఆటోమేటెడ్. ఓకే, సో ఇదంతా కూడా ఆటోమేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, సో మీకు ఒక 10 daysలో అయ్యే జాబ్ యూ ఆర్ డూయింగ్ దట్ ఇన్ మేబీ 5 minutes ఆర్ 2 minutes. ఆ స్పేస్ ఆఫ్ టైంలో మనము చేసేస్తున్నాం. ఓకే, సో ఇదంతా చేయకుండా వీఆర్ డూయింగ్ యూజింగ్ ఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వేర్ దిస్ రోబో విల్ డూ ఆల్ దిస్ ఆటోమేషన్ అండ్ ప్రింట్ ఇస్తుంది. జస్ట్ యూ నీడ్ టు టేక్ ద ప్రింట్స్ అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏదైతే రిపిటేటివ్ ప్రాసెస్ ఉందో, ఓకే, సో ఇప్పుడు ఈ రిపిటేటివ్ ప్రాసెస్ అంటే యూ నీడ్ టు ఫెచ్ ఆల్ ద డేటా. ఓకే, సో 1 lakh కస్టమర్ డేటాని మీరు మాన్యువల్గా ఫెచ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో అందుకనే ఆర్పిఏ ఏంటంటే లైక్ దీస్ మెషిన్స్. ఓకే, సో ఏవైతే ఆర్పిఏ మెషిన్స్ ఉన్నాయో దీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మెషిన్స్. ఓకే, సో అందుకని వీటిని మనం ఇంటెలిజెంట్ మెషిన్స్ అంటాము. ఓకే, సో లైక్ ఐ సెడ్ ఇట్ విల్ హ్యావ్ ది క్యారెక్టర్ రికగ్నైజేషన్ ఉంటుంది ఇందులో, అండ్ ఆల్సో డేటా మ్యానిపులేషన్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మ్యానిపులేట్ ఎనీ డేటా, ఓకే, నేను ఈ డేటాని ఫెచ్ చేయాలనుకుంటున్నా, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫెచ్ చేయాలనుకుంటున్నా. ఇఫ్ ఐ వాంట్ టు మ్యానిపులేట్ దట్ డేటా ఐ కెన్ డూ ది మ్యానిపులేషన్ ఆఫ్ ది డేటా. అండ్ ఆల్సో ఐ కెన్ యూజ్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసి డేటా మోడల్స్ క్రియేట్ చేయొచ్చు ఆర్పిఏలో. ఓకే, సో అంటే లైక్ యు ఆర్ ట్రైనింగ్ ది రోబో విత్ ది డేటా. ఓకే, సో ఏదైతే డేటా వస్తుందో మన రోబోట్ని మనము ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో డేటా మోడల్స్ని ట్రైన్ చేసి లైక్ యూ కెన్ యూస్ that data models to have your automation in process. Okay, so this is one thing. And one more advantage ఇచ్చేసి మీరు ఎప్పుడైనా సరే whenever you are creating the robots, it's very low code అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏవైతే మీ కన్సోల్ యూఐలో ఉంటాయి యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి యూ కెన్ రైట్ అ సింపుల్ లాజిక్ టు వర్క్. ఓకే, సో చాలా లో కోడ్, చాలా లో కోడ్ యూజ్ చేసి మనము okay, so we can write our automation processes. Okay, and also one more important thing is concurrency. Okay, so concurrency ante endante you can run hundreds of robots. Okay, simultaneous ga మీరు hundreds of robots ni run cheyochu ante like you can run hundreds of processes. Okay, ప్యారలల్లీ. ఓకే, సో కాంకరెంట్గా మీరు హండ్రెడ్స్ ఆఫ్ ప్రాసెసెస్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటే రోబో కాదు, నాకు ఐ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ రోబోస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ లాజిక్ అన్నా కానీ యూ కెన్ డూ దట్. ఓకే, సో మీకు ఇప్పుడు 10 minutesలో అయ్యే జాబ్ మీరు 1 minute కూడా అయిపోగొట్టచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ అంత కేపబిలిటీస్ ఉన్న టూల్ ఇది ఆర్పిఐ టూల్ అనేది. ఓకే, అండ్ ఆల్సో వన్ మేజర్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వై ఇట్ ఈస్ బికేమ్ వెరీ పాపులర్ అంటే నౌ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, యాజ్ ఎ సర్వీస్ అంటే లైక్ యూ కెన్ గో టు ఎనీ క్లౌడ్. ఆర్పిఏలో ఇప్పుడు మీరు ఐబిఎం క్లౌడ్కి వెళ్ళొచ్చు ఆర్ యూ కెన్ గో టు ఏడబ్ల్యూఎస్. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో యాజ్ ఎ సర్వీస్ అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యూ కెన్ పిక్ దిస్ యాజ్ ఎ సర్వీస్ అండ్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ యువర్ కోడ్. ఓకే, సో మీ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని మీరు రాసేసుకొని యూ కెన్ ట్రై టు లైక్ యూ కెన్ క్రియేట్ యువర్ రోబోస్. ఓకే, సో యాజ్ ఎ సర్వీస్ అడ్వాంటేజ్ అదే, లైక్ యూ గైస్ ఆల్రెడీ నో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ది క్లౌడ్. ఓకే, సో యాజ్ ఎ సర్వీస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్, యూ ఆర్ జస్ట్ టేకింగ్, మీకు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, యూ జస్ట్ నీడ్ టు లాగిన్ అండ్ యూ నీడ్ టు write your logic and you can use those robots. Okay, and also
it is very important that how you are collaborating with the people. Okay, so for example ఇప్పుడు మీరు ఒక కోడ్ రాసినారు. ఓకే, సో యూ వాంట్ టు యూజ్ దిస్ కోడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, సో అప్పుడు కూడా మనం యాజ్ ఏ సర్వీస్ యూజ్ చేసినప్పుడు ఓకే, సో వీ కెన్ హ్యావ్ ఎ కొలాబరేషన్ విత్ అదర్ టీమ్స్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్ యూజింగ్ దిస్ యాజ్ ఏ సర్వీస్ థింగ్. ఓకే, సో జనరల్గా మనం యాజ్ ఏ సర్వీస్ యూజ్ చేసేది అందుకే కాబట్టి. ఓకే, సో మేజర్గా ఏంటంటే లైక్ if you are doing anything like మనము చాలా సార్లు చూసాం, లైక్ యూ డూ లాడ్ ఆఫ్ కాపీ పేస్ట్ కానివ్వండి, లేకపోతే లాడ్ ఆఫ్ ఫెచెస్, యూ ఫెచ్ ఫైల్స్ ఎవ్రీ డే అండ్ యూ డూ సమ్ థింగ్ ఆన్ దాట్. ఓకే, సో ఎక్సెల్ షీట్స్ ఉంటే యూ డూ లాజిక్ ఆన్ దాట్, దెన్ యూ విల్ పబ్లిష్ దట్ ఇన్ యువర్ డేటా బేసెస్. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే ఇట్స్ ఆల్ వీ కాల్ ఇట్ యాజ్ రిపిటేటివ్ ప్రాసెసెస్. ఓకే, సో ఈ రిపిటేటివ్ ప్రాసెసెస్ని మనము ఎలిమినేట్ చేయడానికి వీ కెన్ యూజ్ ది ఆర్పిఎం. ఓకే, సో ఎక్కువగా అందుకని నేను చెప్పినట్టు ఇందాక. ఓకే, సో we use this in కస్టమర్ సర్వీసెస్ కానివ్వండి, ఫైనాన్స్ సర్వీసెస్ కానివ్వండి, హెచ్ఆర్ సర్వీసెస్ కానివ్వండి, సప్లై చైన్స్లో. ఎందుకంటే హియర్ వీ యూజ్ ఆల్ ది రొటీన్ జాబ్స్. ఓకే, సో వాట్ డూ మీన్ బై రొటీన్ జాబ్స్? ఓకే, సో ఇప్పుడు మరి ఫైనాన్స్లో కానివ్వండి, హెచ్ఆర్లో కానివ్వండి. ఓకే, సో డైలీ ఏ రొటీన్ జాబ్ ఉంటుంది, అంటే డాక్యుమెంటేషన్ ప్రకారం చెప్తున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది థింగ్స్ దే లైక్ ఇంప్లిమెంట్ ఆర్ సంథింగ్. ఓకే, డాక్యుమెంటేషన్ వైజ్ కానివ్వండి, రిపిటేటివ్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ రిపిటేటివ్ జాబ్స్ ఎలిమినేట్ చేయడానికి మనం ఆర్పిఏ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ రైట్ రూల్స్. ఓకే, సో యూ కెన్ హ్యావ్ యువర్ రోబో టు యూజ్ రూల్ బేస్డ్ రోబోస్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టిక్యులర్ డేట్లో. ఓకే, సో ఐ వాంట్ హ్యావ్ డేటా ఫ్రమ్ దిస్ రేంజ్ ఆఫ్ డేట్. ఓకే, సో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ రేంజ్లో ఐ వాంట్ టు సీ మై సేల్స్. ఓకే, సో ఈ సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఐ కెనాట్ గో అండ్ చెక్ ఆర్ నేను ఎక్సెల్లో లాజిక్ రాసి ఇదంతా అవసరం లేదు. ఓకే, I can create a robo where I can write a logic. Okay, so that it will fetch all the sales information between these given dates. Okay, so that we can do. And also మన బిజినెస్ ఎంత గ్రో అవుతున్నా కానీ you can adapt that. Okay, so RPA లో you can grow or you can write your own logics and you can move on. Okay, so నేను ఇందాక చెప్పినట్టు if you want to fetch the files, you want to move it to the databases, మళ్ళీ ఆ డేటాబేసెస్ నుంచి మీరు ఆ డేటాని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు. మ్యానిపులేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఇట్ టు ఎనీ డాష్ బోర్డ్స్ కానివ్వండి, దానికి కూడా వీ కెన్ యూజ్ ది ఆర్పిఏ. ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ సమ్ అప్రూవల్స్. ఓకే, సో కొన్ని బిల్స్ ఉన్నాయి అనుకోండి, యూ నీడ్ టు హ్యావ్ సమ్ అప్రూవల్స్. ఓకే, సో మనం వెబ్సైట్లో ఏం చేస్తామంటే లైక్ ఆర్ ఎల్స్ సింపుల్ థింగ్ మనకి ఆటో లోన్స్. ఓకే, సో ఆటో ఏమంటారు, ఆటో అప్రూవల్ లోన్స్. ఓకే, సో ఆటో అప్రూవల్ లోన్స్ ఉన్నాయి కొన్ని బ్యాంక్స్లో. ఆటో అప్రూవల్ లోన్స్ అంటే లైక్ యూ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో మీ శాలరీ డీటెయిల్స్ కానివ్వండి. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెండ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ఏ డేటాబేస్. ఓకే, సో ఒక డేటాబేస్కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెండ్ చేస్తుంది. ఆ తర్వాత వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఫెచ్. ఓకే, సో ఇట్ విల్ ఫెచ్ దట్ డేటా అండ్ ఇట్ విల్ కంపేర్. ఓకే, సో మీ శాలరీ ఎంత ఉంది. ఓకే, సో వాట్ విల్ బి ది ఈఎంఐ. ఓకే, సో మీకు కావాల్సిన అమౌంట్కి, ఓకే, మీకు వచ్చే శాలరీకి ఉన్న ఈఎంఐకి మీరు పే చేయగలుగుతారా లేదా, ఆర్ యూ హ్యావ్ ఎనీ అదర్ లోన్స్ వేర్ యూ ఆర్ ఆల్సో ఆల్రెడీ పేయింగ్ ఈఎంఐస్. ఓకే, ఈ లాజిక్స్ అన్ని చూసిన తర్వాత ఓకే, సో యూ కెన్ సే దట్ యూ కెన్ అప్రూవ్ ది లోన్ ఆర్ యూ కెన్ రిజెక్ట్ ద లోన్. ఓకే, సో ఏదైనా మీరు ఆటోమేట్ ఇది కూడా మీరు ఆటోమేట్ చేయొచ్చు, అప్రూవ్ ఆర్ రిజెక్ట్. ఓకే, యూజింగ్ సమ్ లాజిక్. ఓకే, సో ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా మాన్యువల్ లైక్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే లైక్ యూ కెన్ యూజ్ ఏ రోబో వేర్ ఇట్ విల్ ఫెచ్ ద డీటెయిల్స్ ఆర్ ఇట్ విల్ సే దట్ యువర్ లోన్ కెన్ బి అప్రూవ్డ్ ఆర్ యువర్ లోన్ కెన్ బి రిజెక్టెడ్. ఓకే, సో మీ లోన్ రిజెక్ట్ అవ్వచ్చు అనేది మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అనమాట. లేదు మీ లోన్ అప్రూవ్ అవుతుంది, సో దట్ యూ కెన్ సెండ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ టు అవర్ కన్సర్న్ బ్యాంక్ అంటే దెన్ వీ కెన్ సెండ్ దట్. ఓకే, సో మోస్ట్లీ ఇది ఎక్కువగా లైక్ రిపిటేటివ్ ప్రాసెస్లు కానివ్వండి, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ డేటా మ్యానిపులేషన్స్, లాజిక్స్ రాయాలి రిపిటేటివ్ ప్రాసెస్లో అంటే వీ కెన్ యూజ్ ది ఆర్పిఏ. అండ్ ఆల్సో ది మేజర్ అడ్వాంటేజెస్ ఈజ్ లైక్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ విత్ దిస్. ఓకే, సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో రిపిటేటివ్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్గా చేయాలనుకోండి. ఓకే, సో నో వన్ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. ఓకే, సో దే విల్ బీ హ్యాపీ. అండ్ యాజ్ ఎ కస్టమర్ ఓకే హూ ఆర్ కమింగ్ టు ది
క్లయింట్ ఎవరైతే క్లయింట్ దగ్గరికి వస్తున్నారో కస్టమర్, ఓకే, సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ది ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో మనం ఫిల్ చేయగానే మనకు అప్రూవ్ అవుతుందా మనకు రిజెక్ట్ అవుతుందా అని ముందే తెలిస్తే, వితౌట్ గోయింగ్ టు ది బ్యాంక్, వితౌట్ గోయింగ్ టు ఎనీ వన్, ఏ పర్సన్ అడగకుండా, ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్. ఓకే, సో మీకు రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువనే ఉంటుంది, లైక్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువనే ఉంటుంది. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్, యూ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, సో అందుకోసమని ఆర్పీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్న టూలు. ఓకే, సో జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ దేర్ ఆర్ నో జాబ్స్. ఓకే, సో అందుకోసమని లైక్ వై ఐఎమ్ ఎందుకు చెప్తున్నా అంటే అందరు కూడా డెవాప్స్ అని, లైనెక్స్ అను, లేకపోతే వేరే టూల్స్ అను ఇవి మాత్రమే ఉన్నాయి అనే అపోహని తొలగించడానికి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆల్రెడీ రూలింగ్ ది మార్కెట్. ఓకే, ఆర్పిఐ కానివ్వండి, బిజినెస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఓకే, బీపీఎం కానివ్వండి. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఓకే, సో ఐల్ ట్రై టు డిస్కస్ దోస్ టూల్స్ ఆల్సో. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.